आदाब नाजरीन, आप तक उर्दू न्यूज में आपका खैर मकदम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। आदिलाबाद में प्रिंसिपल रूपा रेड्डी के कत्ल के खिलाफ TRSMA की कैंडल रैली निकाली गई। नलगुंडा जिले में प्रिंसिपल रूपा रेड्डी को दो तलबा की जानिब से मुबैना तौर पर बेरहमी से कत्ल किए जाने के वाक़े ने पूरी समाज को सदमे में दो चार कर दिया। इस इंसानियत सोज वाक़े के खिलाफ आदिलाबाद ज़िला मरकज़ में तेलंगाना रिकग्नाइज स्कूल मैनेजमेंट एसोसिएशन आदिलाबाद की जानिब से जुमेरात के रोज़ कैंडल रैली निकाली गई और अनजानी प्रिंसिपल रूपा रेड्डी को खराज अक़ीदत पेश किया गया। इस रैली में प्राइवेट स्कूलों के करस्पॉन्डेंट, प्रिंसिपल्स, असातिज़ा व अमले ने बड़ी तादाद में शिरकत करते हुए रूपा रेड्डी के अहल खाना से इज़हार ताज़ियत किया और कैंडल रैली में हिस्सा लिया। इस मौके पर TRSMA ज़िला जनरल सेक्रेटरी आदिनाथ ने कहा कि तलबा के बेहतर मुस्तकबिल और भलाई के लिए असातिज़ा की जानिब से तलबा को डांटना या तंबी करना मामूल की बात है, लेकिन मौजूदा हालात में असातिज़ा के लिए ऐसा करना भी मुश्किल होता जा रहा है। इन्होंने कहा कि हालिया वाक़यात के बाद असातिज़ा में खौफ व तशवीश की फ़िज़ा पैदा हो गई है। इन्होंने हुकूमत से मुतालबा किया कि मुस्तक़बिल में इस तरह के वाक़यात को रोकने के लिए सख्त इक़दामात किए जाएँ और असातिज़ा को मुकम्मल तहफ़्फ़ुज़ फ़राहम किया जाए। इस मौके पर ख़वातीन और असातिज़ा की कसीर तादाद मौजूद थी। రూపారెడ్డి గారికి రూపారెడ్డి గారికి జరగాలి 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 న్యాయం జరగాలి. We want justice. 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 నేను నిన్న సాయంత్రం ఆదిమ సర్వ స్టేటస్ చూసాక అనుకున్నాను నేను ప్రిన్సిపల్ గా చేస్తున్నా ఇది కరెక్టేనా అని. నేను 22 ఇయర్స్ నుంచి ప్రిన్సిపల్ గా వర్క్ చేసిన సార్, ఏ రోజు కూడా నేను భయపడలేదు. కానీ నిన్న రాత్రి సార్ స్టేటస్ చూసాక అనిపించింది భయపడాలా అని. మేము ఇట్లా చేస్తున్న తప్పేంటో మాకు తెలియట్లేదు. పిల్లలు ఏంటంటే గత ఒక 6 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లల్లో చాలా చేంజెస్ వచ్చినాయండి. ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్ అనేది పిల్లల్లో లేదు. చాలా రకాలుగా చెప్పి చూసాం. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఎలాంటి శిక్ష ఇవ్వకూడదు, అయితే ఇంక ప్రేమగా చెప్పి చూస్తున్నాం కానీ వినట్లేదు. రకరకాల అలవాట్లకు ఎక్కువగా సెల్ ఫోన్లు చూడడం, యూట్యూబ్ లకు అలవాటు పడడం ఇదంతా జరుగుతున్నది. అది చూసిన తర్వాత కనీసం ఆ టీచర్ చేసిన తప్పు ఏంటంటే పిల్లల్ని మందలించడమా, మరి మేము ముందు తరాల వారికి మందలియాలా వద్దా అనే క్వశ్చన్ మాకు ఇక్కడ రేజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి మేము మార్చాలంటే మాకు తల్లిదండ్రుల కోఆపరేషన్ కూడా చాలా అవసరం అండి. ఏంటంటే చిన్న పిల్లల్ని మందలిస్తే మేడం మా పిల్లల్ని భయపెట్టారంట, మేము మా బాబు స్కూల్ కు రానంటున్నాడు, వేరే స్కూల్ ఎన్ని స్కూల్స్ కి వెళ్ళినా ప్రధానోపాధ్యాయులైనా కరెస్పాండ్ ఒకటే చెప్తారండి టీచర్, ఏంటంటే మీ పిల్లలు బాగుపడాలి. బాగుపడాలి అంటే ఏం చేయాలి? మేము మందలించక తప్పదండి, కంపల్సరీ మందలించాల్సిందే. కానీ మందలిస్తే ఇలాంటి శిక్షలు కూడా ఉంటాయా అని మేము భయపడాల్సిన రోజు ఎదురైందండి. కాబట్టి దీనికి వారికి తగిన శిక్ష ఇస్తే పిల్లలు ఇప్పటికైనా పిల్లల్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూద్దాం. అందరం కలిసి ప్రయత్నిద్దామండి. రూపారెడ్డి గారికి మన అందరి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 11న నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ అయినటువంటి రూపారెడ్డిని 10వ తరగతి విద్యార్థులు అతి కిరాతకంగా చంపడం ఏమైన చర్య. అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఒక ప్రిన్సిపల్ గా ఆమె వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలంటే చెప్పేసి రూమ్ లోకి పిలిచి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడం తప్ప అసలు సమాజం ఎటుపోతుంది? అసలు గురువులకు ఈ అధికారం లేకుండా పోయిందా? తల్లిదండ్రులు దయచేసి గమనించాలా, మీ పిల్లలు ఎటుపోతున్నారు, ఏమి చేస్తున్నారు. ఒక 10వ తరగతి విద్యార్థులు లెక్కి నిర్వహించి అక్కడ ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఆమెను చంపడం చాలా ఏమైన చర్య. ఈరోజు యావత్ ఉపాధ్యాయ సమాజం అంతా కూడా భయపడుతుంది. పిల్లలకి ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలంటే చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఎదురైంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి.
మేము ఏదైనా చేస్తే మీ పిల్లల గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళని మీ పట్ల మీ విద్యార్థుల పట్ల మీ పిల్లల పట్ల మాకు కక్ష కాదు, ఏదో శత్రుత్వం కూడా కాదు, ఒక ప్రేమపూర్వకంగా చివరి మాట ఆ రూపారెడ్డి గారి చివరి మాట బాబు 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 అంటుంటే కూడా అది కిరాతకంగా చంపారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వము గట్టి చర్యలు చేసుకోవాలి. ఉపాధ్యాయులకు డాక్టర్లకు ఏ విధంగానైతే రక్షణ కల్పిస్తున్నారు ఉపాధ్యాయులకు కూడా అదే విధంగా రక్షణ కల్పించాలంటని చెప్పేసి యావత్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.